శ్రీ గురుభ్యో నమః. ప్రణామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రతిపత్తులతో చేసుకునేటటువంటి పండగ ఈ ఉగాది పండగ. ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరుంది. అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాల్టి రోజునే జరిగింది అని. భాషాపరంగా రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండగ చేసుకుంటారు. మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాల గణనమునకు ప్రాతిపదికగా తీసుకుంటాం. ఈ చాంద్రమానమునందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి. ఆ మొదటి తిథియే ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. ఉగాది పండగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మ ముహూర్తానికి తరువాత లేవకూడదు. కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి. చాలా మందిలో ఉన్నటువంటి అపప్రథం ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో వేప పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం. నింబసుమం అంటే వేప పువ్వు. అది వర్షాదౌ సంవత్సర ప్రారంభంలో శర్కరాంల ఘృతైర్యుతం. శర్కర అంటే పంచదార. కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది. శర్కరాంల ఘృతైర్యుతం. అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని ఘృతైర్యుతం ఆవు నీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏదుందో దాన్ని భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని. పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి. సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా. భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా. పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం పూర్తి అవ్వాలి కదా. అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి. ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు. తైలే లక్ష్మీ. ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటారు.